ఆచి చికెన్ మసాలా. జగనన్నని వదిలేదే లేదంటున్న బోరుగడ్డ అనిల్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత 2 రోజులుగా బోరుగడ్డ అనిల్ మరలా తెరపైకి రావటం, ఏ ఛానల్లో చూసినా ఇవే వార్తలు కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. సో దానికి గల కారణం ఏంటి అంటే మీకు కొత్తగా చెప్పేది ఏముంది, గతంలో ఆయన మాట్లాడిన మాటలు, ఆ తర్వాత జరిగిన ట్రీట్మెంటు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎవరు ఎన్ని అవునన్నా కాదన్నా బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డి గారికి వీర భక్తుడే. అది వాళ్ళు కాదన్నా అవునన్నా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా అతని అభిప్రాయం అది, అతని అభిమానం అది, దాన్ని ఎవరు కాదనలేని వాస్తవం. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే నేను వైసీపీనే అని అంటే పార్టీ అధిష్టానం మాత్రం వద్దు అని అంటుంది. ఈయనేమో నాకు జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉంది, నేను ఏదైనా మాట్లాడుకుంటా అంటారు. దీనికి సంబంధించే కారుమూరి వెంకటరెడ్డి ఏమో వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన వాయిస్ అంటే పార్టీ వాయిసే. ఆయన డైరెక్ట్గానే చెప్పాడు అతనికి మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి. దీనిపైన బోరుగడ్డ కొంచెం గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కూర్చున్నారు తన సతీమణితో సహా. ఇది ఇలా ఉంటే ఇదే ఎపిసోడ్ల మీద కొన్ని ఛానల్స్ జరిగినప్పుడు మరో వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి శేఖర్ రెడ్డి తాను కూడా, ఎందుకంటే బోరుగడ్డ అనిల్ ఏమన్నాడంటే ఎవడో కోన్కేస్గా గొట్టామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అలాగే పుడిసి గారిని వీళ్ళందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సేమ్ అదే టెర్మినాలజీని ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి కూడా ఉపయోగించాడు. బోరుగడ్డ అనిల్ అనేవాడు ఎవరు, వాడు ఒక కోన్కేస్గా కొట్టామని ఆయన మాట్లాడారు. సో అందు గురించే బోరుగడ్డ అనిల్ మరలా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి చిన్న కౌంటర్ ఇచ్చే ప్రయత్నం, ఆయన ఏం చేయబోతున్నాడు అనే క్లారిటీ కూడా ఇచ్చారు. అదేంటో ముందు మీకు వినిపిస్తాను. హలో అండి, హాయ్. నేను ఒకటి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది నిజం చెప్తాను. ఒకటి, నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికైనా కారుమూరికైనా ఇంకొకటి ఎవరు మాట్లాడే పిల్లలు వచ్చాడు వారికైనా చెప్తుంది ఒకటే, నా పార్టీ కూడా వైసీపీలోనే ఉంటా, ఎవరు టచ్ చేయని రేంజ్కి ఎదుగుతా, ప్రజాదరణ కలిగిన వ్యక్తిని నేను కూడా. అది ముందుగా ఆయన అనేది ఏంటి అంటే నేను వైసీపీలోనే ఉంటా, వైసీపీలోనే ఎదుగుతా, ఎవరు టచ్ చేయలేని రేంజ్కి ఎదుగుతానని చెప్పేసి తన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా యాక్సెస్ ఉంది అని బహుశా ఇతనికి పలుమార్లు చాలా ఛానళ్ళలో ఆయన చెబుతానే ఉన్నాడు నాకు డైరెక్ట్గా యాక్సెస్ ఉంది అని చెప్పేసి. కానీ కారుమూరి వెంకటరెడ్డి ఏమో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు బోరుగడ్డ అనిల్ అంటే ఎవరు అని ఆయన చెబుతూ ఉంటారు. సో 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఇతనికేమో డైరెక్ట్ యాక్సెస్ అని ఇతను, అతనేమో అసలు ఎవరో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటారు. ఎందుకని అంటే బోరుగడ్డ అనిల్ మాకు బాగా తెలుసు, లేకపోతే మా పార్టీకి బాగా పనిచేశాడు అని చెప్పేసి అంటే వైసీపీకి నష్టం జరుగుద్ది అనే ఉద్దేశమా? ఎందుకంటే ఇదే బోరుగడ్డ అనిల్ని గతంలో వైసీపీ నేత అరెస్ట్ చేసినప్పుడు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి వైసీపీ మీడియాలోనే పత్రికల్లోనే డైరెక్ట్గా వేశారు. మరి అటువంటిది ఇప్పుడు వైసీపీకి సంబంధం లేదు అని అంటే దీనికి బహుశా కారుమూరి వెంకటరెడ్డి చూపించిన ఆధారం కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. ఆయన గత డిసెంబర్లోనే ఎప్పుడో ఒక లెటర్ రిలీజ్ చేసాం పార్టీ ఆఫీస్ నుంచి, ఇతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటే అప్పటి వరకు సంబంధం ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అందు గురించి బహుశా అప్పుడేమో ప్రచురించి ఉంటారేమో. సో దాని తదుపరి అయితే సంబంధం లేదు అని చెప్పేసి అన్నారేమో. అయితే ఈ విషయం పైన కూడా మరి నేను క్లారిటీ తీసుకుంటాను, నాకు వీరెవరితో పని లేదు, నాకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి బోరుగడ్డ అనిల్ అంటున్నాడు. చూద్దాం. దళిత జాతిలో అత్యధికమైన ప్రజాదరణ కలిగిన వ్యక్తిని రాష్ట్రంలో నేను కూడా, ఈయన కూడా దళిత జాతిలో అత్యధికమైనటువంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు అట. మరి అది సరే అవునన్నా కాదన్నా మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ప్రజలకు తెలుసు. మరి అటువంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని మరి ఆయన జైల్లో ఉండగా ఏ ఒక్కరూ ఎందుకు పరామర్శించలేదో తెలియదు. నిజంగా ప్రజాదరణ కలిగిన నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఆ నాయకుడి కోసం ఏదైనా సరే అక్కడికి పోలీస్ స్టేషన్ల దగ్గరికి కావచ్చు, కోర్టుల దగ్గరికి కావచ్చు విపరీతంగా వెళ్తారు జనం. మరి ఈయన దగ్గరికి ఏ రోజు ఎవరు వెళ్ళిన పరిస్థితి అయితే కనపడలా. ఒకవేళ మీడియాకు తెలియకుండా ఏమైనా ఈయన కోసం వచ్చారేమో తెలీదు, రాని విషయాలు లేదా చూడని విషయాలు మనం చెప్పలేం. కాబట్టి మీడియా ముఖంగా అయితే ఏ రోజు కూడా ఆ విషయాలు కనపడలా. ఆయన పోలీస్ స్టేషన్కి తరలించినా, ఆయన కోర్టుకు తరలించినా
జనాలు పెద్దగా ఎవరు మరి వచ్చినట్టు కనిపించాల. మరి ఏమో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని చెప్పుకున్నాడు. ఓకే ఫైన్, బాగానే ఉంది. మరి అటువంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని వైసీపీ ఎందుకు కాదని అనుకుంటుంది? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో డైరెక్ట్గా ఎవరు తమ్ముడు నువ్వు అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఏంటి దాని ఉద్దేశం? సో ఇంకా విందాం. నేను కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పల్లె ప్రతి వాడ తిరిగా. రిపబ్లికన్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంది. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అని అంటే స్టేట్ మొత్తం తెలిసిపోయిందనే. స్టేట్లో ఆల్ ఇండియన్ రిపబ్లికన్ పార్టీ, ఆ పార్టీ అసలు ఉంది అన్న సంగతి స్టేట్లో ఎంతమందికి తెలుసు? ప్లస్ ఆ స్టేట్లో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ ఈయనకు తెలుసా? ఒకవేళ తెలిస్తే వాళ్ళకి ఈయన తెలుసా? అవన్నీ మరి అట్లాంటి ఆదరణ ఉంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీ వాడేసుకుంటుంది. ఈయన దేనికి ఫేమస్ అయ్యారు? ఆల్ ఇండియా రిపబ్లికన్ పార్టీకి ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫేమస్ అయ్యారా? లేకపోతే పెద్ద పెద్ద స్థాయి నాయకుల్ని ఇష్టానురీతిగా మాట్లాడి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో గురించి అసహ్యంగా మాట్లాడిన తర్వాత ఫేమస్ అయ్యాడా? రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న, అప్పుడు డిఫెన్స్ లో పడి చూసి చాలా బాధ వేసింది మొహం. ఇది వెరైటీగా ఉంది. యాక్చువల్గా ఈయన చూసి చాలామంది జాలి పడుతున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి బయట కూర్చున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇట్లా మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు కావచ్చు, నేనేం తప్పు చేశాను, వైసీపీ వాళ్ళే నన్ను ఈ రకంగా టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఈయన పడుతున్న వేదనకి చాలామంది జాలి పడ్డారు. అయ్యో చూసావా ఎటువంటి పరిస్థితి వచ్చిందో నీకో, అందుకనే ఇది ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి. ఈయన ఇప్పుడు తిరిగి డైరెక్ట్గా కారుమూరి వెంకటరెడ్డిని ఆ ఉద్దేశంతో ఆయన చూస్తుంటే జాలేస్తుంది అంటున్నారు. చూద్దాం. ఎందుకంటే ఆ వీడియో సంవత్సరం కింద కాదు, 2 నెలల కిందది. సో కారుమూరి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారంటే, అది వీడియో ప్లే చేసింది, ఈయన ప్లే చేసిన వీడియో అది ఎప్పుడో 1 year బ్యాక్ అన్నా 1 year పైనే అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇతనేమో 2 months బ్యాక్ అని చెప్పేసి ఏం చెప్తున్నారు. కావాలంటే డేట్ టైం అన్ని ఇచ్చేస్తాను, ఆల్రెడీ ఇచ్చా, వీడియోలు ఉన్నాయండి. అది పరిస్థితి. పాపం సోషల్ మీడియాలో ఒక అతను తమ్ముడు మాట్లాడు, శేఖర్ రెడ్డి. ఓకే, అన్ని అందరి లెక్కలు తెలుద్దాం, సార్ దగ్గర తెలుద్దాం, ఓకేనా? మీకు ఎంత రైట్ ఉందో పార్టీలో దానికంటే ఇంకొక అడుగు ఎక్కువే నాకు రైట్ ఉంది. అది రాంగు. వీళ్ళకి ఎంత రైట్ ఉందో నాకు ఎంత రైట్ ఉందో అన్నప్పుడు వాళ్ళు ఎందుకు వద్దంటారు? రైట్ సాధిస్తానని చెప్పండి, మీకంటే ఇంకా ఎక్కువ రైట్ సంపాదిస్తానని చెప్పేసి అంటే ఓకే. రైట్ నువ్వు అయితే ఆ రైట్ లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఆయన పేరేంటి పూడి శ్రీహరి కావచ్చు, ఈ అధికార ప్రతినిధులు కావచ్చు, కణాఖండిగా చెప్తున్నారు. చెబుతా ఉండగా నాకు రైట్ ఉంది అని చెప్పేసి అంటే మరి దాన్ని ఎలా చూడాలి? వాళ్ళు అఫీషియల్గా చెప్తున్నారు కదా, వాళ్ళు అఫీషియల్గా ఏ ఛానల్ అని చెప్తున్నారు. పోనీ కాదు రైట్ ఉంది అనుకుందాం, అప్పుడు వాళ్ళని ఇమీడియట్గా కాంట్రాడిక్ట్ చేస్తుంది అధిష్టానం. అదేంటి కారుమూరి, లేకపోతే అదేంటి శేఖర్ రెడ్డి, అలా ఎలా మాట్లాడతారు మీరు? బోరుగడ్డ అనిల్ మన పార్టీ వ్యక్తి కాబట్టి మీరు అలాంటి మాట్లాడమాకండి, అది మన పార్టీ లైన్కి విరుద్ధం అని చెప్పేసి వాళ్ళని ఆపేవాళ్ళు. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక్కరే కాదు కదా మాట్లాడింది, ఆ తర్వాత శేఖర్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ పార్టీ ఎక్కడా కూడా దాన్ని వాళ్ళు మాట్లాడిన మాటలను ఖండించే పరిస్థితి లేదు. మీరు మాట్లాడిన వాడినే ఖండిస్తుంది. కానీ అదే జగన్ సార్ దగ్గర చూసుకుంటాను, జగన్ సార్తో మాట్లాడుకుంటాను, ఇది కరెక్ట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు, దాంట్లో తప్పులేదు. మీకున్న యాక్సెస్ బ్రహ్మాండంగా చేసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో చాలామందికి యాక్సెస్ లేదు, అలాంటి అవకాశం లేదు అనే ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, చివరికి కొంతమంది అసంతృప్తి చెంది బయటికి వెళ్ళారు. మరి అటువంటిది మీకుందంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది దానికి? వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను, వైఎస్ఆర్సీపీ పార్టీలో త్వరలో చేరబోతున్నా, నేనే తప్పు చేయలేదు. అది త్వరలో చేరబోతున్నారంట. భారతమ్మ గురించి ఏదేదో మాట్లాడి భారతమ్మ క్యారెక్టర్ అసాసినేట్ చేయబోతే, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకల గురించి భయంకరమైన మాటలు మాట్లాడితే ఒక లైన్ దాటి నేను బరి తెగించి మాట్లాడాను. ఇప్పుడు భారతి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకు కానీ వాటి గురించి మాట్లాడారు అనుకోండి, మాట్లాడినప్పుడు దానికి పార్టీ కూడా రియాక్ట్ కావాలి. పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. అది మీరు తీసుకున్నారు, మీరు రియాక్ట్ అయ్యారంటే అది మీ ఇండిపెండెంట్గా మీరు తీసుకున్నది, అది పార్టీకి సంబంధం లేకుండా మీరు అగ్రెసివ్గా రియాక్ట్ అయిన విధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పుట్టుక గురించి మాట్లాడుతూ వస్తే వైఎస్ షర్మిల గారి పుట్టుక గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడారు. చాలా ఎంత అవమానకరంగా అంటే విజయమ్మ గారిని అవమానించేలాగా మాట్లాడారు సోషల్ మీడియా వేదికగా వర్ర రవీందర్ రెడ్డి. అటువంటి వర్ర రవీందర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్నారే, మరి దానికి సమాధానం చెప్తారని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ మీరు రియాక్ట్ అయ్యారు, భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అంటే అది మీ ఇండివిజువల్ డెసిషన్. అది
ఇట్స్ నాట్ రిలేటెడ్ టు పార్టీ అని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్తారు కదా, మరి చూద్దాం. వాస్తవం 9 నెలలు జైల్లో ఉన్నా ఎవరు రాలా, ఎవరు పట్టించుకోవాలా, మీరు అది ఇప్పుడు ఎవరు రాలా, ఎవరు పట్టించుకోవాలన్నారు. సరే వైసీపీ వాళ్ళే రాలేదా, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు కూడా రాలేదా? మీరు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అన్నప్పుడు ఆటోమేటిక్గా మీ అనుచరులు, మీ ఫాలోవర్స్ ఎవరో ఒకరు రావాలిగా, మరి ఎందుకు రాలా? ఒకళ్ళు ఈరోజు నా మీద బురద చల్లుతున్న కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడాడు, నేను జైలుకి వెళ్తే సంతోషించిన వాళ్ళు ఫస్ట్ పర్సన్ అంట ఆయన. అది దట్ ఈస్ ఇక మరి దానికి వెంకటరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో తెలియదు. కానీ యాక్చువల్గా ఏంటి అంటే మీరు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్ అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీ ఎడ్యుకేషన్, మీ నాలెడ్జ్ వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి, మీ ఫ్యామిలీలు అన్ని కూడా పక్కన పెట్టేసి, మీ అభిమానాన్ని ఎక్కువగా చూపించి చివరికి ఇబ్బంది పడింది మీరే. మీ చదువు కూడా, మీ నాలెడ్జ్ కూడా వేస్ట్ అయ్యేలాగా మీరు ఆ టైం అంతా కూడా దీనికోసం పెట్టి, ఆ తర్వాత ఇప్పుడు చివరికి కేసులు ఫేస్ చేసి అరెస్ట్ కాబట్టి ఫిజికల్గా కూడా మీరు దెబ్బలు తిని మరి దానికి ఏం మూల్యం చెల్లించుకున్నారు మరి తెలిసింది కదా. సో అటువంటిప్పుడు మీరు ఇప్పటికైనా సరే వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి, ఎందుకు మనకు పాలిటిక్స్ అని చెప్పేసి ఒక వైస్ డెసిషన్ తీసుకొని మీ ఫ్యామిలీనే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి అనుకుంటారా అంటే కాదు, స్టిల్ నేను ఆయనకి డివోటీనే జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నారు. గో హెడ్, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం హెల్దీ పాలిటిక్స్ చేసుకుంటే బాగుంటుంది. సరే వాళ్ళు అప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా, మీకు ఎట్లా యాక్సెస్ ఉంది కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారేమో, చూద్దాం. సరే అన్ని లెక్కలు తెలుద్దాం తమ్ముడు. ఓకే, నేను జగన్ సార్ని కలుస్తున్నా త్వరలో. జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయం చేస్తారు. దళితుల పట్ల ఆయన ఎప్పుడు వివక్ష చూపించలా. దళితులు నా మేనమామలు అని చెప్పి నా కుటుంబాన్ని కాలర్ పట్టుకుని ఇట్లా చెప్పిన వ్యక్తి. కరెక్టే, దళితులకి నేను మేనమామని అని చెప్పేసి అన్నారు, కానీ అది మాటల వరకే పరిమితమైంది, కానీ చేతల్లో ఎంతవరకు పరిమితమైంది అనేది మొన్న అధికారంలో ఉన్న సమయంలో అది కనపడింది. సరే మీకున్న అభిమానానికి అలా ఇదైపోయిందేమో, దాన్ని ఓవర్కమ్ చేసిందేమో. కానీ సరే, ఎనీహౌ బోరుగడ్డ అనిల్ గారు ఖచ్చితంగా వైసీపీలోనే జాయిన్ అవుతాను, మంచి పొజిషన్లోకి వెళతాను, జగన్మోహన్ రెడ్డి గారితో నాకు యాక్సెస్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అంత యాక్సెస్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆయన ఏదైనా సరే సాధించవచ్చు. అయితే వైసీపీ ఎందుకని దూరం పెడుతుంది అనుకోవాలి? ఈయన మన పార్టీలో ఉంటే మనకు మైనస్ అయింది అనే ఉద్దేశంతోనా, లేకపోతే ఆయన ఆహ్వానిస్తే మనకు మైనస్ అయింది అనే ఉద్దేశంలో? అంతేందుకు కారుమూరి వెంకటరెడ్డి గారు అన్నట్టున్నారు, ఇట్లా వీళ్ళు టీడీపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఈ విషయం పైన కొంచెం గట్టిగా అంటే, సరే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని జాయిన్ చేసుకోమనండి అని చెప్పేసి కారుమూరి వెంకటరెడ్డి గారు అన్నారు. సో అంటే ఇతను ఏ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీ బదనామైద్దనే ఉద్దేశంతో కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టుంది. సరే, ఎనీహౌ ఇప్పుడు ఒకసారి నోరు జారిన తర్వాత అది ఇటు ఎక్కడికి పోయేది, పైగా ఇది సోషల్ మీడియా యుగం. ఎప్పుడు ఏ రోజు ఎవరేం మాట్లాడారు అనేది క్లియర్ కట్గా అక్కడ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేస్తారు. అప్పుడు మనం ఏం మాట్లాడేం ఏంటి అనేది. అంతెందుకు రీసెంట్గా కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అనుకుంటా ఏదో షార్ట్లో చూశాను, ఏది బోరుగడ్డ అనిల్ ఆ సమయంలో అప్పుడు మాట్లాడిన మాటలు టార్గెటెడ్గా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అవి చూశారంటే ఒకసారి బోరుగడ్డ అనిల్ గారు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి అప్పుడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూసామంటే మళ్ళీ ఇప్పుడు అది చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఎనీహో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని అయితే నేను వదలను అని అంటున్నారు. మరి ఆ పార్టీలోకి వాళ్ళు ఆహ్వానిస్తారా లేదా ఏంటో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాలి. అలాగే మరి 100 మంది ర్యాలీతో నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.